ఆమె తన జీవితంలో పేదరికం కారణంగా ఎన్నో కష్టాలు అనుభవించింది. తన 12వ ఏటే వివాహం చేసుకోవలసి వచ్చింది. కానీ ఆ వివాహ బంధంలో కూడా ఎన్నో శారీరక, మానసిక బాధలు అనుభవించింది. తన తల్లి తండ్రి సహకారంతో ఆ వివాహ బంధం నుండి బయటపడింది. తను తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్యా యత్నం కూడా చేసుకుంది. కానీ అదృష్టవశాత్తు బయటపడింది. తన తండ్రి సహకారంతో ముంబైకి తిరిగి వెళ్ళి రోజుకి 2 నుంచి 3 రూపాయల కోసం దర్జీగా పనిచేసింది. అలా చిన్న చిన్న మొత్తాన్ని పొదుపు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 50,000 రూపాయల స్కీమ్ని తను లోన్ రూపంలో తీసుకుంది. దాని ద్వారా తను ఫర్నిచర్ వ్యాపారం ప్రారంభించింది. అది లాభాల బాట కూడా పట్టింది. రియల్ ఎస్టేట్ కూడా ప్రారంభించింది. తన జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏమిటి అంటే 2000 సంవత్సరంలో కమానీ ట్యూబ్స్ అనే పెద్ద కంపెనీ నష్టాల్లో కూరుకుపోయింది. కానీ అందరూ భయపడిన చోట తను అవకాశాన్ని చూసి ఆ నష్టాల్లో ఉన్న కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకొని దానిని లాభాల బాట పట్టించి కొన్ని వేల మందిని నిరుద్యోగులు అవ్వకుండా కాపాడింది. తనకి 2013 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు కూడా అందుకుంది. ఎన్నో వ్యాపారాలు ప్రారంభించి ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించింది. ప్రస్తుతం యువతీ యువకులకు మార్గనిర్దేశకం చేస్తుంది. నీ మొదలు ఎలా ఉన్నది అనేది ముఖ్యం కాదు, నువ్వు ఎంత దూరం వెళ్తావు, ఎలా వెళ్తావు అనేది మాత్రం నీ చేతుల్లోనే ఉంది. కృషి, పట్టుదల, ధైర్యం ఉంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు. మీరు ఈ వీడియో అంతా చూశారు కదా, తన పేరు ఏమిటి అనేది నాకు కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.